హలో అండి. ఏంటి ఇంత మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి, ఏ ఫ్రూట్సా అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ ఫ్రూట్స్ అనే అనుకున్నానండి. దగ్గరికి వెళ్లి చూసినాక అప్పుడు తెలిసింది అవి ఫ్రూట్స్ కాదు అని. చూడండి ఎంత బాగున్నాయి కదా! మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అవి గ్రీను, యెల్లో, బ్లాక్, రెడ్ కలర్‌లో ఉన్నాయి కదా! నాకు కూడా తెలియదండి. దగ్గరికెళ్ళి చూసినాక అయితే ఆ అక్క చెప్పారు. ఇవి మిరియాలు అని. చూస్తున్నారు కదా! గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! మిరియాలు. మన అరకు వెళ్ళే రూట్‌లో కాఫీ ప్లాంటేషన్ దగ్గర తమలపాకు ఆకుల్లాగా అయితే మొక్కలైతే ఉంటాయి. గ్రీపర్స్ అవేనండి ఈ మిరియాల మొక్కలు. బాగా పండితే ఇలా కలర్‌ఫుల్‌గా వస్తాయి. అవి చెట్టు పడిపోవడం వలన అవైతే గ్రీన్ కలర్‌లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ నుంచి అలా లైట్ యెల్లో అయ్యి, ఆ తర్వాత ఆరెంజ్, రెడ్ కలర్ వచ్చి బ్లాక్ కలర్ అయితే అవుతాయంట. ఇవైతే చెట్టు పడిపోయినవి ఈవిడైతే ఇలా తీస్తున్నారు. గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! ఈ కొన్ని డేస్ తర్వాతన ఇవి రెడ్ కలర్ అయ్యి పండుతాయంట. ఇవి ఏం చేస్తారని అయితే నేను అడిగాను. ఆవిడైతే ఇలా చెప్పారు. అంటే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్‌గా వచ్చాయి కదా! అవి కూడా మిరియాలు వస్తాయా? ఇదే మిరియాలన్నమాట. ఇది ఎండితే ఇలాగ అయిపోద్ది. ఇది డ్రై అయిపోతాయి. ఓకే. ఇది పండిపోయాయి చెట్లు. ఇవి పండినవి. చెట్టుకి పండినవి. చెట్టుకి పండేవి. ఓకే. అవి మీరు వైట్ చున్నీ తీసినవి. ఓకే. ఆ గ్రీన్‌వి కూడా పండుతాయా? ఇవి కూడా అప్పుడు మీరు మిరియాల్లాగా యూజ్ చేస్తారా? ఓకే. నేనైతే చాలా టైమ్స్ చెట్టుకి ఇలా పచ్చిగా ఉండేటప్పుడు చూశాను, కానీ ఇలా పండినప్పుడు ఎప్పుడు చూద్దామన్నా సరే బాగున్నాయి. చెట్టుకైతే చూడలేకపోయాను. ఇది అనమాట ఫస్ట్ టైం. చాలా బాగున్నాయి కదా! మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది?